టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా ఆలూరులో ప్రజాకళన సభకు హాజరయ్యారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను అంతమొంచడానికి 3 పార్టీలు కలిశాయని అన్నారు. వైసీపీని చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమని స్పష్టం చేశారు. ఏపీలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టే తరుణం ఇదేనని, రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి అని చంద్రబాబు అభివర్ణించారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని, ఏపీలో అభివృద్ధి జరగాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. 49 గెలిపించారు. మీలో కూడా ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు గాని గెలిపించారు. నేను అడుగుతున్నా, గెలిపించిన దానికి ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, రాయదుర్గ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్లలో మీ జీవితాలు మార్పులు వచ్చాయా? ఏ ప్రాజెక్ట్ అయినా అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 14, 19 తెలుగుదేశం పార్టీ